మా యూనివర్సిటీ హైలైట్ ఏంటంటే చూడండి, నేను అంతకుముందు నా బీటెక్ చెన్నైలో అయిపోయిన తర్వాత టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నిటికీ వర్క్ చేశాను నేను యాజ్ ఎ కన్సల్టెంట్గా. పేరు మోసిన చెన్నైలో ఉన్న టాప్ మోస్ట్ ప్రతి యూనివర్సిటీ నాకు తెలుసండి. 10 సంవత్సరాలు చేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా చదివితే మేము చదివించామంటున్నాం, స్టూడెంట్స్ బాగా చదవకపోతే మీ పిల్లలు బాగా చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నామండి మనము. ట్రూ. ఏంట్రా మరి ఇన్ని చెన్నై దాకా లక్షల డొనేషన్లు కట్టావు, లక్షల ఫీజులు కట్టావు, పిల్లల్ని అక్కడ పంపిస్తుంటే ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉంటారు, సెకండ్ ఇయర్ నుంచి బయట ఉంటారు, ఇంకా బయట ఉన్న దగ్గర నుంచి మొదలవుతాయండి పిల్లల అదే చెప్తున్నా ఏజ్ డీవియేషన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, మా అబ్బాయి మంచోడండి వాళ్ళ ఫ్రెండ్ చెడగొట్టాడంటే ఆ అబ్బాయి కూడా ఇంకొకరికి కొడుకే, అవును, ఇంకో తల్లిదండ్రులకి కొడుకే. అది ఏజ్ పాడు చేస్తుంది, వాళ్ళని ఏజ్ డివియేట్ చేపిస్తుంది. ఓకే. అది నేను ఇవన్నీ జర్నీ చేసిన వ్యక్తిగా 10 సంవత్సరాలు చేశానండి చెన్నైలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి. చాలా మంది చైర్మన్స్కి నేను వెల్ ఫెమిలియర్ అండి. ఓకే. దే అప్రిషియేట్ మై ప్రొఫెషనాలిటీ, మై వర్క్ అండ్ ఆల్. దో బీయింగ్ ఏ కన్సల్టెంట్ కూడా నేను చాలా ప్రొఫెషనల్గా అడ్మిషన్ చేయడమే కాకుండా ఆ పిల్లలు 4 years రెస్పాన్సిబిలిటీ నేను అడాప్ట్ చేసుకునేవాడిని, నేను తీసుకునేవాడిని ఆ బాధ్యతలు. ఎందుకంటే మనం నమ్ముకొని పేరెంట్స్ అక్కడ జాయిన్ చేసిన తర్వాత యూనివర్సిటీలో ఏదైనా సమస్య వచ్చిందంటే నేను వెళ్ళి అటెండ్ చేసేవాడిని. ఆ 10 years తర్వాత చూసిన తర్వాత బాధ అనిపించిందండి.